సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ స్టీల్ ఫ్యాక్టరీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి రాహుల్ కుమార్ 13 లక్షల రూపాయలు దొంగతనం చేశారని గజ్వెల్ సీఐ రవికుమార్ తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ప్రజ్ఞాపూర్ స్టీల్ ఫ్యాక్టరీ కార్యాలయంలో దొంగతనం జరిగిందని వచ్చిన దరఖాస్తు మేరకు గజ్వెల్ ఏసీపీ నరసింహలు నేతృత్వంలో కేసు ఛేదించామని తెలిపారు. ఈ సంఘటనపై కార్యాలయంలోని ఉద్యోగుల్ని విచారణ చేయగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్ అనుమానాస్పదంగా వ్యవహరించడంతో అదుపులోకి తీసుకోక దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. నిందితుడి నుండి 9,50,000 రూపాయల నగదు, ఐఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడు రాహుల్ కుమార్ ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని గజ్వెల్ సీఐ రవికుమార్ తెలిపారు. 2025 రాత్రి సుశీల్ కుమార్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రజ్ఞాపూర్ శివార్లో గల స్టీల్ ఫ్యాక్టరీలో 13 లక్షలు అయినాయని మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గజ్వెల్ పోలీసుకు. ఆ కంప్లైంట్ ఇవ్వడంతోనే క్లోజ్ టీమ్ పిలిపించి ఆధారాలు సేకరించిన ఏసీపీ సార్ ఆధ్వర్యంలో ముత్యంరాజు, ఎస్హెచ్ఓ రవికుమార్ అండ్ క్రైమ్ టీమ్ యాదగిరి అండ్ రవి, వెంకటేష్, నరేందర్, దివ్య అందరూ నేతృత్వంలో అక్కడికి వెళ్ళి విచారించడం జరిగింది. దాని తర్వాత అందులోనే పనిచేసే వ్యక్తి రాహుల్ కుమార్ యూపీ స్టేట్కి చెందినవాడు మెటల్ టెస్టింగ్ చేస్తారు. ఆ టెస్టింగ్ చేసే వ్యక్తి ఈ మొన్ననే రీసెంట్గా ఒక ఐఫోన్ 17 Pro 1,50,000 ఫోను కొనుక్కోవడం వల్ల అతనికి డౌట్ వచ్చి అతను విచారిస్తే దాని దగ్గర నెట్ క్యాష్ 9.50 lakhs అండ్ మరియు మొబైల్ ఫోను దొరకడం జరిగింది. అతన్ని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. ఇది ఏసీపీ సార్ ఆధ్వర్యంలో టీం అంతా బాగా పనిచేసింది. ఒక్కటే దీనికంటే దీనికి థెఫ్ట్ జరగడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్న ఆఫీసులకే వీళ్ళు అమౌంట్ జీతాలు ఇవ్వడం కానీ దానికి ఏమైనా అవసరానికి నిమిత్తం దానిలో డబ్బులు ఉంటాయని వీరికి తెలుస్తున్నా వీళ్ళు ఫ్రీక్వెంట్గా వెళ్ళి వస్తుంటారు. దాని చేతి వల్లనే డౌట్ రాకుండా అతడు తీయడం జరిగింది. అక్కడ ఎవరికి డౌట్ రాకుండా ఆఫీస్లో ఉన్నాడు కాబట్టి దాన్ని బ్రేక్ చేసి ఆఫీస్ని బ్రేక్ చేసి తాళాలు బ్రేక్ చేసి దానికి ఒక చిన్న ఐరన్ రాడ్ దగ్గరతోనే డ్రాన్ ఓపెన్ చేయడం జరిగింది. డ్రాన్ ఓపెన్ చేసి అందులో ఉన్న 13 lakhs తీసుకోవడం జరిగింది. అయితే మార్నింగే ఉదయమే వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసాం. ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసేసుకున్నాం. అతడు మొబైల్ తీసుకోవడం ఇలా సస్పెక్ట్గా విచారించడం జరిగింది. ఆ కేసు డిటెక్ట్ అయిపోయింది. దీనికి క్రైమ్ టీము బాగా కష్టపడి చేసాము. దీన్ని ఏసీపీ సార్ అభినందించారు.